స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం 114వ రోజు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఆదివారం ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఆదివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వాళ్లకు పంచామృత అభిషేకాలు, నక్షత్ర హారతులతో విశేష పూజలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ జెండాను ఎగరవేశారు. నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీనియర్ పార్టీ నాయకులను సన్మానించారు. నాయకులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిందని, నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి అనేక మంది విద్యావంతులకు రాజకీయాల్లో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, 2 రూపాయలకి కిలో బియ్యం, మహిళా యూనివర్సిటీ, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, హరికుమార్, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, వినోద్ రెడ్డి, వైఎస్ఆర్ పంచలయ్య, సురేంద్ర, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అభివృద్ధి ప్రదాత, సంఘ సంస్కర్త, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి చరిత్రకారుడు డాక్టర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు పూర్తయి 45వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర సందేశం గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పార్టీ యొక్క పండుగ రోజు చెప్పొచ్చు. 3 పండుగలు కలిసి ఎలా జరుపుకుంటామో ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మా ఎమ్మెల్యే దయచేసి అర్థం చేసుకుని 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నాను మీకు, మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నేనే మాట్లాడాలి. మన మహిళా అందరికీ నమస్కారం. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు
292 స్థానాల్లో 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళకి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 20 మంది డాక్టర్స్, అలాగే 47 మంది లాయర్లు, అలాగే 8 మంది ఇంజనీర్లు, అలాగే 128 మంది పట్టభద్రులు అంతా కూడా డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. అంటే చదువుకున్న వాళ్ళకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేలుగా ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ ముందు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఇప్పుడు మనం మార్పులు తీసినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక ప్రవర్తన నియమాలని రూపొందించాడు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు ప్రజలతో ఏ విధంగా దగ్గరవ్వాలా అనేది అప్పటి నుంచే అన్న నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పించారు. అప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే, ఉద్యోగుల బదిలీ విషయాల్లో మీరు ఎవరు గౌరవం చేసుకోకూడదు, ఉద్యోగులను గౌరవించాలా అనేటువంటి సిద్ధాంతం కూడా పెట్టినటువంటి మహానుభావులు అన్నగారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పేదల అభివృద్ధికి సంక్షేమానికి పరమావధి అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మహిళలకి రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మహిళలు రిజర్వేషన్ పెడుతున్నాము. ఎమ్మెల్యే సీట్లు 85 మంది మీరు అడుగు పెడుతున్నారు అసెంబ్లీలో. ఇది కూడా ఈ పార్లమెంట్ సమావేశాలను పెట్టారు. ఇది రాకముందే అప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారు మీకోసం ఆస్తిలో సమానం ఇచ్చినటువంటి దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు ఈ ఆంధ్ర రాష్ట్రం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని విషయం కూడా ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్ జరిగినది కూడా అన్న నందమూరి తారక రామారావు గారి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళల కోసం మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు కూడా అన్న నందమూరి తారక రామారావు గారి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మహిళా ఉద్యోగాల్లో కూడా 30% రిజర్వేషన్ పెట్టిన మహానుభావుడు ఆయనే అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన ఉద్దేశం ఒకటే, ఆ మహానుభావుడు ఉద్దేశం ఒకటి, ప్రతి ఒక్కరు కూడా ఊరు గూడు గుడ్డ ఉన్న లక్ష్యంతోనే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కిలో ₹2 బియ్యాన్ని కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారికి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత మన నాయకుడు ఈనాటి మన ముఖ్యమంత్రి 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. చేపట్టిన తర్వాత ఆ రోజు నేను కూడా 96లో మున్సిపల్ 95 సీఎం గారు 95లో ముఖ్యమంత్రి అయితే ఆ రోజు నేను కూడా 95లో మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచానని కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన మీ అందరికీ తెలుసు, సీనియర్లు వేదిక తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కదులులో మనం జన్మభూమికి తల్లిపాలు రుణం తీర్చడానికి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి, ముఖ్యంగా విజన్ 2020 అన్నాడు ఆయన. 20 ఏళ్లలో ఏ విధంగా ఉన్నారో కూడా ప్రజలకు చెప్పారు. అందరూ నవ్వుకున్నారు ఆయన చూసి, ఏందా విజన్ 2020 అని. ఈ రోజు హైదరాబాద్ ఆ విధంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి, అంత నేను కాదు ఈ రాష్ట్రం ప్రపంచం చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిన్నే మీ అందరూ తెలుసు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని తీర్మానం చేసుకున్నటువంటి యువ పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అందువల్లనే పోయినసారి అలా చేయలేదు కాబట్టి ప్రజలు ఒక అవకాశం జగన్ గారికి ఛాన్స్ ఇస్తే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన ఒప్పుకున్నాడు. ముందు అసెంబ్లీలో నేను కూడా అప్పుడు శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు, అప్పుడు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు 30,000 ఎకరాలు ఉండాలి రాజధానికి, అట్లయితే నేను ఓకే ఇబ్బంది లేదు అని చెప్పినటువంటి మనిషి. అలాగే గుంటూరు విజయవాడ మధ్యనే రాజధాని ఉండాలా అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మాట మార్చేసి కుదరదు, నేను ఒప్పుకోను, 3 రాజధానులు కావాలని చెప్పి మాట మార్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేడర్లు చెప్పాలి, ప్రజల్లో వెళ్ళి కూడా గుర్తు చేయాలా, పాత ఒకసారి గుర్తు చేయాలా. ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు ఏ విధంగా మాట్లాడాడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న మీటింగ్ జరుగుతుంటే నిజంగా గెలుపుకోవడం సహజం.
మంచి కార్యక్రమం. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని శాశ్వతంగా పునర్నిర్మించాలనే ఉద్దేశంతో తీర్మానం చేస్తుంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాజకీయంగా వేరే పరిస్థితి, ఇది రాష్ట్ర అభివృద్ధి. ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం కూడా మీరు చర్చలో కూడా పాల్గొనకపోతే అన్యాయం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలు, అలాగే నిజాయితీపరుడు, మంచి వ్యక్తి, ధైర్యశాలి పవన్ గారి ఆయన సహాయ సహకారాలతో మనం ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాం. మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలో మగుడైన మహారాజుగా వెలుగొందుతుంటే పేద ప్రజల యొక్క ఆక్రందనలను విని పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. నలుగురు ముఖ్యమంత్రులతో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంలో పేదలకు ఆదుకోవాలని ఆలోచించి ఆశించి తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆదర్శ నగరంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో పేదల కోసం అండగా ఉండాలా, రెండాలుగా పేదలకు అనుకూలంగా ఉండాలా, పేదల కోసం ఉండాలని ఆలోచించాడు. ఆ విధంగా పసుపు పచ్చని గుడ్డపై తెలుగుదేశం పార్టీ కార్మికుల కోసం, కార్మిక శక్తి కోసం ఉన్నారని పళ్ళ చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల శ్రేయోభిలాషిని, రైతుల కోసం తెలుగుదేశం అని ఆకుపచ్చ నాగలి ఏర్పాటు చేయడం. అదేవిధంగా స్వచ్ఛమైన పేదవాడి కోసం నిరంతరం పనిచేస్తున్నామనే ఆలోచనతో పేదవాడి కోసం విజన్ ఏర్పాటు చేసింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనే పెరగలే గంట తెలుగుదేశం పార్టీ జెండా అనే నిదానంతో మన తెలుగుదేశం పార్టీ జెండాని రూపకల్పన చేశారు ఆ రోజు డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఆయన జూన్ 14, 1982 సంవత్సరంలో ఆయన చైతన్య రథం మీదకి 35,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణం చేసి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. రా కదిలిరా తెలుగుదేశం సోదరులారని పిలిస్తే ముందు రోజు మీటింగ్ 4 గంటలకు వస్తారన్నా, తెల్లారితో 4 అయినా, సాయంత్రం మరుసటి రోజు 4 అయినా ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారు. ప్రజలు ఏది ఆశించారు, ఏది ఆకాంక్షించారు, ఏది కావాలనుకున్నారో దాన్ని నెరవేర్చిన ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. భారతదేశంలోనే ఆ రోజు రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కి భారత రత్న ఇవ్వాలని ఆ రోజు ప్రపోజల్ పెట్టి భారత రత్న సాధించి అంబేద్కర్ చిట్టుగా పేరు పొందిన నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి ఇల్లు కట్టించాలని ఆలోచించాడు. దాని దృక్పథంతోనే ఆ రోజు మొట్టమొదటిసారిగా 8,000 రూపాయలతో ఖాళీ ఏర్పాటు చేయడం. భారతదేశంలో ఎక్కడ పక్కా నిర్మాణం పేదల కోసం చేసిన ప్రభుత్వాలు లేవు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచించాడు. వృద్ధులకి ఆసరాయంగా, అదేవిధంగా వితంతులకు అండగా, అదేవిధంగా వికలాంగులకు చేయుట, ఈ 3 తీసుకొని 30 రూపాయలు పెన్షన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ కార్యక్రమం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అరాచకాలని చూసి సినీ రంగంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఈ అకృత్యాలు అన్నీ కూడా ఆయన మన తెలుగు ప్రజలు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి వెనకబడిన వర్గాలన్నీ బీసీలు అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరి కోసం నేను మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ ఉప్పు పాలనకి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అవడం కూడా జరిగింది. మనం ఆ రోజు నుంచి కూడా చూస్తున్నాం. మనం గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మరవద్దని అందరం కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు
కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చింది 1982 మార్చి 29 నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆయన వయసు 60 సంవత్సరాలు పైబడినప్పుడు కూడా అందరూ ఆయన సందేహించారు. ఈ వయసులో ఈయన పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో బలంగా మనిషిలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రకటించడంలోనే ఒక సందేహాన్ని కలుగుతారు. ఆ రోజు నందమూరి తారక రామారావు కూడా నడిచింది గొప్ప గొప్ప నాయకులు నడవల. ఏ కుటుంబంలో నాయకులు నడిస్తే మొత్తం చదువుకున్న వాళ్ళు, యువత, మహిళలు నడిచారు, రైతులు నడిచారు. ఆ రోజు వారిని నమ్ముకునే విద్యావంతులైనటువంటి అందరూ కూడా తత్వానికి టికెట్ ఆ రోజు శాసనసభలో 1983 జనవరి 8న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఈ రోజు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన తర్వాతే మద్రాసి అని ఢిల్లీలో పెంచుకునే అసలైన పదాన్ని మనం ఈరోజు ఆయన మన నుంచి ఆలోచించి తొలిపేయడం జరిగింది. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీలో ఆ రోజు తెలుగుదేశం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఇందిరాగాంధీ గారు కూడా తెలియజేసినటువంటి గొప్ప నేత నందమూరి తారక రామారావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఈ మూడు కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన తర్వాత వచ్చింది. మనం సంక్షేమం తీసుకుంటే ఆ రోజు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం ఆయన రామారావు గారి నుంచి ప్రారంభమైంది. 2 రూపాయల కిలో బియ్యం వీళ్ళు రామారావు గారిని చెబుతుంది. గుడ్డ కోసం అప్పుడు దోమలు రేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు 6,000 రూపాయలతో ఎక్కడైతే కూలిపాకంలో ఉండి తుఫాను వచ్చినప్పుడు పడిపోయి మళ్ళా తిరిగి వచ్చి కట్టుకున్నానికి ఇబ్బంది పడుతున్నారో వారికి 6,000 రూపాయలతో గృహాలు నిర్మించిన ఘనత మన రామారావు గారికి తగ్గింది. లోకరక్షణ కొరకు యేసు ప్రభు జన్మించారని, సమస్త లోకానికి ప్రేమను పంచి ప్రజలందరినీ కాపాడుతూ ఉన్నారని పాస్టర్ ప్రశాంత్ వెల్లడించారు. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలో క్రైస్తవులు యేసు గీతాలను ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ యోహాను పేతురు లూథరన్ ఆధ్వర్యంలో క్రైస్తవ పెద్దలు, చిన్నారులు యేసు గీతాలు ఆలపిస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం లోకరక్షణ కొరకు ఇది రోజు యేసు ప్రభు వచ్చారని, సమస్త మానవాళిని కాపాడుతూ రారాజుగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. దేవుడు మనకి ఈ ప్రయాణంలో తోడేయండి. నిరుత్సాహంతో తిరిగి
2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఇదే దినమందు యెరూషలేము దేవాలయంలో దేవోత్సాహముతో ఈ విధముగా ఖర్జూరపు మద్దలు పట్టుకుని ఆయనను రాజుగా చేయాలంటే యెరూషలేములోకి ప్రవేశించాడు. అయితే ఆ రాజు సమాధాన రాజుగా వచ్చాడు. అయితే ఆ రోజు ప్రేమ రాజుగా వచ్చాడు. ఆ రోజు కృపామయుడుగా వచ్చాడు. అందరినీ ప్రేమించాడు. సర్వలోకము కోసం ఆయన మరణించి తిరిగి దేశానిగా లేచాడు. అయితే ఆయన వెళుతూ చెప్పింది ఏంటంటే, ఇదిగో నేను ఏ విధంగా వెళ్తున్నాను అదే విధంగా ఒక రోజు నేను రాబోతున్నాను. సర్వలోకము నన్ను చూడబోతున్నాను. సర్వలోకానికి నేను తీర్పు తీర్చబోతున్నాను. సర్వలోక నివాసులారా, మీ కోసం నేను తిరిగి మళ్ళా ఈ భూమి మీదకి రాబోతున్నాను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామములో పాప క్షమాపణ కలిగి ఉంటారో వారిని మధ్యాహ్నం తీసుకుని వెళ్తారని వాగ్దానం ఇచ్చుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం 114వ రోజు కొనసాగించి నిర్వాహకులు పెంచల్ నాయుడు మాట్లాడుతూ, గూడూరులో జిల్లా కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, దీనిపై కేంద్రంలో పలువురు మంత్రులు నాయకులను కలిసి వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పక గూడూరు జిల్లా కేంద్రం చేస్తారని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. గూడూరు జిల్లా కావాలి. గూడూరు జిల్లా కావాలి. గూడూరు జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు జిల్లా కావాలని గత 114 రోజుల నుంచి భావితరాల భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మేము గూడూరు జిల్లా కావాలని కోసం మన పీకే మిశ్రా గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ కలిసి, అదేవిధంగా హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కలిసి, వాళ్ళ చీఫ్ సెక్రటరీని కలిసి, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, 3 మండలాలు చేశారు, 27 మండలాల నుంచి 3 మండలాలు చేశారు, మమ్మల్ని కాపాడుతుంది అని మేము అడిగినప్పుడు, అయ్యా ఏడయా 3 మండలాలు చేసేది, ఇది 3 నెలల నుంచి బ్యాన్లో పెట్టి ఉన్నాము మేము అని మాకు గుడ్ న్యూస్ చెప్పారు. అందువలన నేను మన చంద్రబాబు నాయుడు గారు 2 మండలాలు కలిపేయము అని అన్నప్పుడు ఇది గూడూరు జిల్లా అవుతుంది. ఆయన అన్ని విషయాలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు గూడూరు జిల్లా చేయాలని కోసమే ఆయన ఊరికైనా 3 మండలాల నెల్లూరులో కలిపినట్టు చూపించారు మనకి. గూడూరు ప్రజలకి మనం ఒక విషయం తెలుసుకోవాలా, చంద్రబాబు నాయుడిని మనం తప్పు పట్టుకోదు, తప్పు పడితే కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఆయన భావితరాల భవిష్యత్తు ఇచ్చే వ్యక్తి. 4 సార్లు సీఎం అయ్యాడంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎంత చేసి ఉంటే 4 సార్లు సీఎం అయ్యాడు. అలాంటి వ్యక్తి మనం గూడూరు జిల్లా అడిగినామంటే ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకం అయితే నాకు ఏర్పడింది. ఇంకొక గొప్ప విషయం మనం న్యూస్, మన గూడూరులో సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జడ్జిగా పనిచేశారు మన గూడూరు వాసులు. రిటైర్ అయ్యి నవాబ్ షరీఫ్ ఖాన్ గారు, నేను అడిగా, సార్ ఇలా మన గూడూరు పరిస్థితి ఇలా ఉంటే నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరు, నేను చంద్రబాబు నాయుడికి లెటర్ ఇస్తా, ఎన్వి రమణ పిలిపించేస్తాను, నేను ఆయన ద్వారా ఒక లెటర్ రికమెండేషన్ చేపించి నీకు గూడూరు జిల్లా జరిగేట్టు ప్రక్రియ ఏర్పాటు చేస్తాను. నేను ఖచ్చితంగా మన గూడూరు జిల్లా అవడం
అది నాకు తెలుసు. ఆనాడు బ్రిటిష్ నుంచి గూడూరు జిల్లా హోదా గల్లా విషయం ఉంది దీనికి. అందుకోసమే మీకు ఆ ప్రత్యేకం జరుగుతుంది. బాబు నువ్వేమో ఇబ్బంది పడవలేదు, మీరు చేసే పని మీరు చేస్తూ ఉండండి. దానికి మేము మా తోడు కలిసి చంద్రబాబు నాయుడు చెప్పి గూడూరు జిల్లా చేసేదానికి ఖచ్చితంగా జరుగుతుంది, ఇది నీకు నేను హామీ ఇస్తున్నాను అని ఆ మహానుభావుడికి దండం పెట్టుకోవాలా. నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి ఏర్పాటు చేసినట్టే. ఆ నవాబు గారు అయ్యా మీకు కోటి దండాలు స్వామి, మా గూడూరు జిల్లా చేపిస్తానని మీరు మాటిచ్చారు, అది చాలు స్వామి మాకు. దయచేసి అందరం కూడా గూడూరు ప్రజలకి ఇది పెద్ద గుడ్ న్యూస్. ఇక్కడ ఏమి బ్యాన్ చేసేసి ఉన్నారు, 3 నెలలైంది బ్యాన్ చేసి. వచ్చిన తర్వాతే గూడూరు జిల్లా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మనం అన్ని వేళ ఇప్పట్లో మనము ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు మా గూడూరు జిల్లా చేయండి అని మాత్రమే అడుగుతూ ఉంటే ఆయన దృష్టిలో ఉండవు. మనం ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మన చంద్రబాబు నాయుడు గారికి నవాబు గారికి కోటి దండాలు పెట్టు సెలవు తీసుకుంటున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నాయి బ్రాహ్మణ కాలనీలో ఖాళీ స్థలంలో నిర్మించిన లెట్రిన్ గుంటలో ప్రమాదవశాత్తు ఆవు పడిపోయింది. ఒక వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తుండగా అధికారులు నిర్మాణాన్ని నిలిపివేశారు. ఆ గుంట నిరుపయోగంగా అలాగే ఉంది. ఇటీవల కాలంలో చిన్నపిల్లలు పలు జంతువులు పడి గాయాలవుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కట్టేసినాడు అక్కడ బిడ్డగా అటు తిరగండి. హైదరాబాద్ అంటే అడవకండి అది మెట్టేనా అండి
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కలలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ మండల కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పండగ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ బాషా, నేటి సంఘం అధ్యక్షులు ఏలూరు కోదండరామరెడ్డి, ఆంజనేయులు, పెంచల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పూండ్ల దశరథరామరెడ్డి, ఇక దగ్గబుల్ రామరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేను చెప్పింది అదే అన్న, పొద్దున్న వీళ్ళందరూ నాజుల మనవరు వచ్చిన అన్నకు పెట్టు, పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా మునుగోలు మండల పిఎస్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నామినేట్ చేసింది. పోతే ఈరోజు అక్కంపేట గ్రామ పంచాయతీలో ఫ్లాగ్ హాస్టింగ్కి అన్నలు అందరూ పిలవటం జరిగింది. దానిలో సంతోషంగా వాళ్ళందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఐక్యంగా ఉండి పార్టీని నేర్పించి అన్ని స్థానిక సంస్థల్లో అయితే దేంట్లో అయితే సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళకి మా అన్నదండలు అన్ని విధాల పార్టీ పరంగా, ఎమ్మెల్యే పరంగా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ఏం చెప్పినా చేసేదానికి మాకు అలివైనంత వరకు చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాను. నేను 44 వసంతాల్లో పార్టీలో 43 సంవత్సరాలు పార్టీలో చేరాను. ఈ రోజుకి ఎన్ని కష్టాలు వచ్చినా, కొంతమంది నన్ను పార్టీ నుంచి వైద్యులుగాలని చూసినా నేను ఓపికగా పార్టీకి కనిపెట్టుకొని ఉండాను. ఆ 1 సంవత్సరం కూడా లోగడ కాంగ్రెస్లో ఉండి వాళ్ళది తీసుకొని ఎలక్షన్లో తెలుగుదేశం రావటం బాగలేదని వాళ్ళకి ఎలక్షన్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా తెలుగుదేశంలో జరిగింది. అంటే మనం నిష్ఠ నిజాయితీతో మనం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఈరోజు చేస్తూ ఉండేది అంతా ఇంత కాదు. ఆయన పార్టీ లేనప్పుడు కూడా మా పార్టీని అండదండగా ఉండి కార్యకర్తలకు ఉండి రక్షణ ఇచ్చాడు. ఆయన్ని ఎన్ని విధాలా మనం ఆయనకు ఉపయోగపడినా ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడ విచేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మనుబోలు మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు నందమూరి తారక రామారావు చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. రానున్న రోజుల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ సహకరించాలన్నారు. మండల కేంద్రమైన మనుబోలు గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద
తిరుపతి పార్లమెంటు కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా మనుగోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ సాని వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రవేశపెట్టిన దినంగా చెప్పబడుతుంది. ఆయన 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అంటే 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ రోజు ఓడలు దిగిపోయిన కాంగ్రెస్ పార్టీని పెళ్లగించి అధికారాన్ని చేజించుకున్న మహానంద వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. ₹2 బియ్యం అయితే కిలో ₹2 బియ్యము, జనతా వస్త్రాలు, తర్వాత మాండలిక విధానం 1987లో మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలకి రాజకీయ ఉద్యోగం కల్పించిన మహాన్న వ్యక్తిగా ఈరోజు చెప్పబడుతుంది. అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు పెట్టడం జరుగుతుంది. పేద ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనే దాన్ని ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి ఈ ప్రజల్ని పెట్టే బాధలు చూసి నేను చేసే సినిమాలో నన్ను అభిమానించారు. ఆ ప్రజలకి మనం సినిమాలో చూపిస్తే ఆ సినిమాల వరకు మూడుగా వెళ్ళిపోతారు. స్వచ్ఛందంగా వాళ్ళకి ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఆయన మాట నమ్మకంతో అఖండ విజయంతో 9 నెలలకు ఎలక్షన్లు వస్తే ఆ ప్రజలు బ్రహ్మరథం పెట్టి ఆయన మాట మీద విశ్వాసంతో గెలిపించారు. తిరిగి ఆయన ఆ అభిమానంతో పేదలకి ప్రజలకి ఏం చేయాలని ఒకే ఒక ఆలోచనతో కిలో ₹2 బియ్యం, రైతులకు పడే కరెంటు ఛార్జీలు, వాళ్ళకి ఇళ్ళు అంతకుముందు కాళ్ళు 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరెక్ట్గా ఇవాళ మార్చి 29, సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి తెలుగువారు ఒక వ్యక్తిని, ఒక పార్టీని నమ్మి వాళ్ళ గుండెల్లో పదిలిపరచుకోవడం అయింది. ఆ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నగారైనటువంటి ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ 1982కు ముందర ఆయన పార్టీ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఎందుకు స్థాపించాల్సి వస్తుందని చెప్పి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 30 సంవత్సరాలు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చలాయిస్తున్నటువంటి సమయంలో పేదలు కానీ, రైతులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ కష్ట సుఖాలని, వాళ్ళ కష్ట నష్టాలని గాలికి వదిలేయడం జరిగింది. ఆ సమయంలో వదిలేయడం జరిగింది. అధికారం అక్రమార్జన కోసం అవినీతిని రాజు వెళ్తున్న సమయంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సమయంలో అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే స్థాయికి తీసుకొచ్చిన సమయంలో 1982 ధైర్యశాలైనటువంటి అన్న ఎన్టీ రామారావు ఒక సాహసోపేత నిర్ణయం, తెలుగుదేశం పార్టీని ఆ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రతి పేదవాడికి కూడు గుడ్డ బట్ట అనే నినాదంతో ఇవాళ పార్టీని స్థాపించడం జరిగింది. ఇప్పటికి కూడా ఏ పేదవాడికి కావచ్చు,
ఏ రైతుకు ఎవరికైనా కూడా కష్టం వచ్చింది అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గుర్తొచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తొచ్చే జెండా తెలుగుదేశం జెండా అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్టీఆర్ ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్టీ రామారావు గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, సీతమ్మ గారికి అందరికీ నా శుభాభివందనాలు. నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, తెలుగువారికి అందరికీ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఈ పార్టీ 1982 మార్చి 29వ తారీఖున మన నందమూరి తారక రామారావు గారి పార్టీ ఆవిర్భవించి స్టార్ట్ చేసి మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి 44 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీ మొదలుపెట్టారు. ఆ రోజు ఆయన సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండాడు. ఇంతవరకు నేను చేసిన ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ నేను ప్రజలకు సేవ చేయాలి ఏదో విధంగా. అప్పటి వరకు ఈ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉండిందంటే అగ్రవర్ణాలకి మాత్రమే ఒక పెద్దపీట వేస్తూ వాళ్ళ పెత్తనంలో ఈ పేద బడుగు బలహీన వర్గాలందరికీ చాలా తక్కువగా చూస్తూ వాళ్ళని రాజకీయాల్లోకి ఎటువంటి ఆదరణ లేక వాళ్ళని చిన్న ఇదిగా చూస్తున్న టైంలో రామారావు గారి పార్టీ పెట్టి ఇది పేదల పార్టీ, రామారావు గారి ఫస్ట్ పార్టీ పేదలు. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎందుకు ఆ జనాలు ఎందుకు వచ్చిందంటే మనం గుళ్ళోకి వెళ్ళి దేవుళ్ళు ఎలా పూజిస్తామో అలాగే ఈ పేదవాళ్ళు మనం అలాగే పూజించాలి. వాళ్ళే మన దేవుళ్ళు. వాళ్ళకి మనం ఇప్పుడు దాకా ఎన్నో చేసాం సినీ ఇండస్ట్రీలో. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావం దినోత్సవం. ప్రధానంగా 1982లో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావం వచ్చింది. అదేవిధంగా ఈ నెల 3వ నెల 29వ తారీఖు నాడు ఆ జెండా ఆవిర్భవించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేశవ్యాప్తంగా కూడా విస్తారంగా ప్రభుత్వాన్ని పార్టీని పటిష్టపరిచింది. ఆ జెండాని ఈరోజు మనం కొనుగోలు బైపాస్ రోడ్లో ఆవిర్భించుకుంటున్నాము. దీనికి కారణం జెండాకి కొన్ని నియమ నిబంధనలతోనే గూడు గుడ్డ వ్యవసాయం ఇవన్నీ కూడా పుష్కలంగా చేయాలనే ఉద్దేశంతో రామారావు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29 ఈరోజు పార్టీని నిర్మించడం జరిగింది. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచం నలుమూలల స్థాపించేదానికి నడుము కట్టిన మహానాయకుడు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఆదరణ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ. అది ఆయన స్థాపించిన దానికి ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో మేము సభ్యులుగా ఉండిన దానికి మేము చాలా గర్వపడుతున్నామని చెప్పి ఈ పార్టీని ఇలాగే ముందుకు విజయవంతంగా కొనసాగిస్తామని, దానికి మా వంతు మేము కృషి చేస్తామని ఒక తెలుగుదేశం సభ్యుడిగా, ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నేను గర్వంగా చెప్తున్నానని అందరికి తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ఆయన ఆశయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జెండా రెపరెపలు కొనసాగిస్తాం. మండల టీడీపీ అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైదాపురం మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడులు మండల నాయకులతో కలిసి పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం జెండా రెపరెపలు సాగేలా కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో పార్టీ విజయాలు అందించేలా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు సురేంద్ర, కేపీ రాజా, రాఘవరెడ్డి, రాజశేఖర్, రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 పూర్తి చేసుకుని 44వ సంవత్సరం పూర్తి చేసుకుని 45లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నైజాపురం మండలం బస్టాండ్ కూడల్లో ఈ రోజున జెండావిష్కరణ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండలంలో ఉన్నటువంటి నాయకులు సొసైటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య గారు కావచ్చు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వాణి గారు కావచ్చు, ఇంకా ఇక్కడికి చాలా మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతోమంది పాల్గొని ఈ 44 పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేసి ఈ రోజున ఇంత భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం చేశారంటే అన్న నందమూరి తారక రామారావు ఆ రోజు చేసిన అభివృద్ధి పనులే ఈరోజు కూడా చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోయినవి. అదేవిధంగా వాటిని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పేద ప్రజలు బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరికి పేదలకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కార్మికులకు కావచ్చు, అందరికీ లబ్ధి పొందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందే విధంగా చూస్తూ ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నారంటే ఆయనకి మేము ఎంతైనా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు తిరుమల మల్లికార్జున గౌడ్ గారి ఆధ్వర్యంలో నైజాపురం మండలంలోని నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని దాటి చెప్పి ప్రపంచమంతా తెలిసేలా చేసిన నాయకులు మన నందమూరి తారక రామారావు గారిని మనం గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధితో ప్రతి పేదవాడికి దగ్గరై సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో క్రమశిక్షణ అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలందరూ క్రమశిక్షణ కట్టుబడి అందరూ పనిచేస్తున్నారు. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు కూడా పులికిపుచ్చుకొని మన రాష్ట్రాన్ని అనేక విధాలుగా తన మంత్రిశాఖలో కానీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు 20 సంవత్సరాలుగా మన వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషి, ఆయన ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగురుతుందంటే అది కూడా మన కురుగొండ రామకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ మనందరం గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మండల పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ పంచాయతీలు, ఎంపీటీసీలు గెలుచుకుని అందరూ తెలుగుదేశం జెండాని డబ్బులాడించే విధంగా మనం నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఆదివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వాళ్లకు పంచామృత అభిషేకాలు, నక్షత్ర హారతులతో విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి ధనుంజయ రెడ్డి,
ఉమాదేవి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరంగరమే శ్రీ హుందాశివ సంశయ వనితాం వేణ పదావ చక్రమిష్ఠుర్ గోపాదహాభ్యాం సాయిరామ శ్రావాణి అపహార విశేష ఆజన్మ సదాపారం నారాయణాయ వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహావిఘ్నేశ్వరాయ విష్ణుపతే ధీమహి బ్రహ్మలక్ష్మీ ప్రచోదయాత్. చక్రవర్తనోజయ సర్వభౌమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వవేవేదం గురుసస్తద్విశ్వపజీవతి పదవి ఏవాం తతః ఏకదైవ విద్వానాయుస్తేషో దదాతి చక్రవర్తన నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత విష్ణు దేవాలయంలో ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తదుపరి పంచామృతాభిషేకం, తర్వాత తీర్థప్రసాద వినియోగం, ఇంకా విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా మనుగోలు గ్రామ వాసులైనటువంటి బొమ్మిరెడ్డి వెంకురెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ధనంజయ రెడ్డి, భార్య ధర్మపత్ని గారు ఉమాదేవి, వాళ్ళ సంతానం కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమం అందరికీ కూడా ఇవాళ వాళ్లే వధాన్యులుగా ఉండి ఆ కర్తృత్వాన్ని వహించారు. వారికి స్వామివారి యొక్క అనుగ్రహం, కృపాకటాక్షాలు కలిగి స్వామివారికి ఇలాగే మంచి గొప్ప నుండి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు సాగించాలని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం, కృపాకటాక్షాలు కలగాలని, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ లోకరక్షణ కొరకు ప్రాణాలు అర్పించేందుకు యెరూషలేంకు మట్టల ఆదివారం నాడు లోకరక్షకుడు యేసుప్రభు వచ్చారని, ఆ సమయంలో మట్టలతో ప్రజలందరూ స్వాగతం పలికారని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా క్రైస్తవ పెద్దలు, చిన్నారులు యేసు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ సమస్త మానవాళిని కాపాడుకుంటూ లోకరక్షకుడైన యేసు ప్రభువు శిలువతో ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆనందాన్ని ఇచ్చిన మా ముఖ్యంగా మమ్మల్ని ఆ పాప బంధకముల నుండి యేసయ్య నీవు విడిపించావు, మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి వారందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేసుకుంటున్నాను.
పామ్ సండే అని కూడా పిలుస్తాము. మరి మట్టనాదివారం రోజు ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి అందరి కొరకు రక్షకుడిగా మరి సిలువ మరణము పొందడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన యెరూషలేము దేవాలయానికి యెరూషలేముని సమీపించాడు. యెరూషలేములోనికి ప్రవేశించాడు. అక్కడ దేవుని యొక్క ఆలయం ఉంటుంది. మరి యెరూషలేములో ఆయన తను తాను సమర్పించుకోవటానికి ఈ యొక్క మట్టలాదివారం రోజు అందరి కొరకు ప్రజలందరి కొరకు మరణించుటకు యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ మరణం పొందడానికి ఆయన బయలుదేరి ఈరోజు వెళ్ళాడు. మరి మట్టలతో ఆయనకి స్వాగతం పలికినారు. దావీదు కుమారునికి జయము, హోసన్నా అనేటువంటి గొప్ప నినాదాలతో ఆయన్ని యెరూషలేము ప్రజలందరూ కూడా సంతోషంతో స్వీకరించి మరి ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడిగా రక్షకుడిగా ఉండి మనందరి కొరకు ఇక్కడ చూస్తున్న వారందరి కొరకు దేవుని పెట్టారా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కొరకు మరి కలువరి శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు. దాని ద్వారా మనకు రక్షణ వచ్చింది. యేసు ప్రభు మరణించడం ద్వారా, శిలువ మరణంలో ఆయన శ్రమలు పొందుట ద్వారా విమోచన వచ్చింది. మరి మనము దేవుని బిడ్డలంగా మార్చబడ్డాము. కాబట్టి ఈరోజు ఆయన మరి ఆయన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మట్టలాదివారం మేమందరం కూడా పరిశుద్ధ పౌలు సంఘం నుంచి వచ్చి మరి యేసు ప్రభు చేసినటువంటి ఆ సిలువ మరణాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమని మేము గుర్తు చేసుకుంటున్నాము. ఇది ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం 114వ రోజు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఆదివారం ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఆదివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వాళ్లకు పంచామృత అభిషేకాలు, నక్షత్ర హారతులతో విశేష పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.